5 years మరొక్కసారి నా క్లారిటీ వచ్చింది. కొంతమంది వాళ్ళు డిఎస్సి రాయకుండా అసలు సరిగా డిగ్రీ కూడా చేయకుండా డిఎస్సి కోసం గతంలో మాట్లాడినటువంటి వాళ్ళు కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టారు. వాళ్ళలో కొంతమంది వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఫైనల్ కీకి సంబంధించి రిజల్ట్కి సంబంధించి కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటే నేను క్రాస్ చెక్ చేసుకుని కూడా మేబీ నాకు తెలియదు ఏమైనా అప్డేట్ అని చెప్పేసి ఒక అఫీషియల్ని అడిగాను. దెన్ కొంచెం టైం తీసుకొని వాళ్ళు ఫైనల్ అప్డేట్ నాకు ఇచ్చింది. ఏమంటే మిమ్మల్ని ఎవరో రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారు వాంటెడ్గా. మేము ఫైనల్కి అసలు ఇవ్వలేదు సార్, ఫైనల్కి ఇదిగో ఇప్పుడు పెట్టామని చెప్పి నాకు మెసేజ్ ఇచ్చారు. ఫైనల్కి ఇప్పుడు పెట్టారు. ఎగ్జామ్స్ అయిపోయింది ఈ జూలై 2వ తారీఖున అయిపోయిన మాట నిజం. ఆ తర్వాత వాళ్ళు ప్రిలిమినరీకి ఆ ప్రైమరీకి ఏదంటారు చూసారా, అది పెట్టారు. అది పెట్టిన తర్వాత సమ్ టైం ఇది ఇచ్చారు. ఆ టైంలోపు మీరు అభ్యంతరాలు తెప్పాలి. ఫస్ట్ ఇచ్చిన కీని చూసి మీ అభ్యంతరాలు చెబితే వాళ్ళు దాన్ని సరిచేసుకొని ఎక్స్పర్ట్స్ చేత అవన్నీ కూడా మొత్తం చెక్ చేయించి ఫైనల్కి ఇస్తారు. ఫైనల్కి ఇచ్చిన వారం రోజులకి రిజల్ట్ ఇస్తారు. సో ఫైనల్కి ఈ రోజు ఇచ్చారు, ఇప్పుడు పెట్టారు. నాకు తెలిసి అవైలబుల్గా ఉండొచ్చు. ఒకవేళ ఈ రోజు ఓపెన్ అవ్వకపోతే రేపు ఓపెన్ అయిపోయి చూసుకోండి. రిజల్ట్ వచ్చేసి ఐఆమ్ షూర్ రేపు ఫస్ట్ వీక్ లోపు ఖచ్చితంగా మేబీ 9 or 10 లోపు ఖచ్చితంగా అయితే వచ్చేసింది. మొత్తం 16,347 పోస్టులు, మొత్తం 89 విభాగాలలో. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ ఎండింగ్కి లేదా సెప్టెంబర్ లోపు అయితే మొత్తం కూడా ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి ఎవరికి ఉద్యోగం ఎక్కడ ఏంటని కూడా మొత్తం అలొకేట్ చేస్తామని అంటున్నారు. సో ఈరోజు ఆల్రెడీ ఈ ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలు వచ్చాయి. 2022 నుంచి పెండింగ్లో ఉన్నవి, మొత్తానికి అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఏపీ నిరుద్యోగులకు సంబంధించి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికి ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు, ఈవెన్ ఈ 2 లోపు నిరుద్యోగ వృత్తి కూడా అంటున్నారు. సో మరలా చెప్తున్నా, దయచేసి జరుగుతున్న దానిలో మంచి ఏంటనేది చూడండి. రూమర్స్ని స్ప్రెడ్ చేసి నాలాంటి జర్నలిస్టుల దగ్గర కూడా సమాజం కోసం మీకోసం ఎవరెవరన్నా కూడా అడగటం కావచ్చు, ఎవరెవరితోనో ఒక రకం చిన్నపాటి పోరాటం చేస్తున్నప్పుడు నన్ను కూడా మీ పొలిటికల్ ట్రాప్లోకి లాగి నన్ను కూడా మీ రూమర్స్తో ఇబ్బంది పెడితే ధర్మమా మీరే చెప్పండి. గవర్నమెంట్ ఎవరైనా వారిని అపోజిషన్ అన్నట్టుగా ఉంటూ నేను ప్రజల పక్షం అన్నట్టు ఉంటూ నేను ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే నాకున్న పరిచయాలను కూడా మీకు ఏదైనా సహాయపడతారేమన్నట్టు నేను అడుగులు వేస్తూ ఉంటే నన్ను కూడా డైవర్ట్ చేయడం అవసరం అని చెప్పండి. పాపం కదా అది. సో ఫైనల్లీ ఏపీ డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త, ఆల్రెడీ ఫైనల్కి పెట్టారు. ఇక అభ్యంతరాలు ఏమి స్వీకరించరు. ఫైనల్కి ఫైనల్ అండ్ రిజల్ట్ అనేది ఐఎమ్ షూర్ విత్ ఇన్ 1 వీక్ లో రిజల్ట్ అయితే ఉంటుంది. ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆల్రెడీ రిజల్ట్ ఈరోజు వచ్చింది కాబట్టి హ్యాపీ.